ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, సిబిటి, డిబిటి ఇవన్నీ అంటాం కదా. ఈ సిబిటి అన్నది వై షుడ్ బి రెస్ట్రిక్టెడ్ అంటే అసలు పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడంలో భాగంగా వాళ్ళ ఆలోచన విధానాల్ని ప్రభావితం చేసే విధంగా అంటే పేరెంట్స్కి పిల్లలకి మధ్య డిస్కషన్ జరగడం హెల్దీ అంటారా ఇంట్లో? ఉదాహరణకి నువ్వు ఇవాళ స్కూల్లో చిన్నదానికి అనవసరంగా రియాక్ట్ అయ్యావు, పిల్లలు వచ్చి చెప్పుకున్నప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వడంలో ఇలా అయింది, నువ్వు ఇలా ఆలోచిస్తున్నావేమో చూడు దాని పక్కన ఒక పాజిటివ్ థాట్ రీప్లేస్ చేసి యూ థింక్ దట్స్ అ హెల్దీ ప్రాక్టీస్ సార్ ఆర్ ఇండివిజువలిజంని మనం కంట్రోల్ చేసిన వాళ్ళు? అంటే బేసిక్గా నేనేం చెప్తాను మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్కి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైం అట్లీస్ట్ వీకెండ్స్ అన్న కూర్చొని పిల్లలతో మాట్లాడండి. ఇఫ్ యూ హ్యావ్ టైం డైలీ మాట్లాడండి, హాఫ్ అన్ అవర్ 1 hour. జస్ట్ ఆస్ దెమ్ ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఏమేం చేశారు, ఏమేం జరిగింది చెప్తారు పిల్లలు. ఇలా జరిగింది, వాళ్ళు ఇలా తిట్టారంటే నువ్వు రియాక్ట్ అవ్వు, ఇలా రియాక్ట్ అయ్యావు. సో వాళ్ళని ఇలాగే చెయ్యి అని చెప్పకుండా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, ఈ టైంలో నీ రియాక్షన్ కరెక్టే అంటావా లేదా, ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా, ఈ రియాక్షన్ నువ్వు చేసింది కాకుండా ఇంకేమైనా చేయొచ్చా మనము, వాళ్ళని ఆలోచింపచేయడం. మనం చెప్తే ఇది మనం నేర్చుకునే ఎక్స్పీరియన్స్. పిల్లలకి ఆప్షన్స్ ఇస్తే వాళ్ళు పిక్ చేసుకుంటారు. పిక్ చేసుకున్న తర్వాత అది రైట్ ఆప్షనా రాంగ్ ఆప్షనా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నువ్వు ఇది చేయడం వల్ల ఈ కాన్సిక్వెన్సెస్ వస్తాయి, ఈ కాన్సిక్వెన్సెస్ రావడం వల్ల మళ్ళీ ఈ ట్రబుల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందా? సో వాళ్ళు ఆలోచింపజేయడం స్టార్ట్ చేస్తే దే హ్యావ్ టు టేక్ దేర్ ఓన్ డెసిషన్స్. అట్లా ఇండివిజువలైజ్డ్ పెరుగుతుంది, నెక్స్ట్ టైం డెసిషన్ మేకింగ్ కెపాసిటీ పెరుగుతుంది, సిచ్యువేషన్కి ప్రాపర్ రియాక్షన్ జరుగుతుంది, అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ వాళ్ళు అసెస్ చేయగలరు ప్రాపర్గా. మనం చెప్తే ఎంతసేపు మన డెసిషన్ ప్రకారమే చేయగలరు వాళ్ళు. సో లెట్ దెమ్ థింక్, గివ్ దెమ్ ఆప్షన్స్. బట్ ఆ డోర్వే ఓపెన్ చేసే బాధ్యత పేరెంట్స్. ఎందుకంటే పిల్లలు చెప్పారండి, ఓపెన్ అప్ అవ్వరు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన పిల్లలు చూసిన యాజ్ అ డాక్టర్గా వచ్చినప్పుడు కూడా ట్రై చేసినా కూడా ఓపెన్ అవ్వరు. పేరెంట్స్కే ఏం జరుగుతుందో తెలియదు. నా దగ్గరకు వచ్చినా కూడా చాలాసార్లు మాట్లాడరు, చాలా టైం పడుతుంది అండ్ సెషన్స్ పెరుగుతూ ఉంటాయి. పేరెంట్స్ యూజువల్గా ఏంటంటే స్టిగ్మా ఆల్రెడీ ఉంది, లేదని కాదు, అంత అవేర్నెస్ పెరిగినా ఇంకా స్టిగ్మా ఉంది. చెప్పే కొద్దీ వాళ్ళు డినై చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ మేము ఆల్రెడీ ఫేస్ చేసాము, ఎస్పెషల్లీ అడోలసెంట్ కేసెస్లో మేము ఆల్రెడీ ఫేస్ చేసాము, నీకు వస్తుంది రేపు పోతుంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో డెఫినెట్గా వాళ్ళు పేరెంట్స్కి చెప్పినా పెద్ద ఉపయోగం లేదని ఫ్రెండ్స్తో చెప్తారు, ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేస్తారు, పర్లేలేరా ఏదని, వాళ్ళు ట్రీట్ చేయలేరు. మదన పడేది మాత్రం వాళ్ళే సఫర్ అవుతారు. ఇట్స్ అబౌట్ దేర్ సఫరింగ్. సో మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి వాళ్ళ ఆలోచన అర్థం చేసుకొని ఎందుకు సఫర్ అవుతుందో తెలుసుకునేంత వరకు మనకు అర్థం కాదు వాళ్ళ పెయిన్ ఏంటి. అండ్ ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తుంది, బహుశా కొంత ఓపెన్ అప్ అవుతున్నాం. మీరు అన్నట్టుగా కోవిడ్ తర్వాత చాలామంది లైఫ్ రెండో అంచు చూసి వచ్చారు. అది